అల్లు అర్జున్పై పవన్ అభిమానులకు రోజురోజుకు పెరిగిపోతున్న వ్యతిరేకకు రికార్డుగా దువ్వాడ జగన్నాథం టీజర్ మారింది అన్న కామెంట్స్ ఫిలిం నగర్ని షేక్ చేస్తున్నాయి. టాలీవుడ్ డిస్లైక్స్ రికార్డ్స్ని బద్దలుకొట్టిన డీజే టీజర్ ఇప్పుడు సౌత్ ఇండియన్ రికార్డులు కూడా చెరిపివేసింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా అజిత్ వేదాలం టీజర్ అత్యధికంగా 75,000 డిస్లైక్స్ తెచ్చుకుంది. తమిళనాట అజిత్ విజయ్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ వల్ల ఇది జరిగింది. గత వారం శివరాత్రి కానుకగా విడుదలైన ఈ మూవీ టీజర్ వ్యూస్లోనే కాదు, డిస్లైక్స్లో కూడా రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఒక స్టార్ హీరో సినిమాకు సంబంధించి యూట్యూబ్లో టీజర్ లేదా ట్రైలర్ విడుదలైతే అది ఎన్ని వ్యూస్ సాధించిందనే విషయాలు మాత్రమే రికార్డులుగా ఉండేవి. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం డిస్లైక్స్ కూడా డీజే టీజర్ సృష్టించింది. ప్రస్తుతానికి ఈ టీజర్ని లైక్ చేసిన వారి సంఖ్య 87,000 ఉండటం, టీజర్ని ఇష్టపడిన వారి సంఖ్య కూడా 71,000కు పైనే ఉండటం విశేషం. ఒక టాప్ యంగ్ హీరో టీజర్కి ఇంతమంది డిస్లైకర్స్ ఉండటం కూడా ఒక రికార్డ్ అని అంటున్నారు. అయితే ఇప్పటికి 37 లక్షల పైగా వ్యూస్ ఈ టీజర్కి రావడంతో పవన్ అభిమానులు ద్వేషించే కొద్దీ ఈ టీజర్ చూసేవారి సంఖ్య పెరిగిపోతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా తన టీజర్ని ఇష్టపడిన వాళ్ళందరికీ సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. దీంతో ఈ కృతజ్ఞతలతో తమపై మరోసారి సెటైర్ వేసినట్లుగా పవన్ అభిమానులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ చిత్ర దర్శకుడు ఎవరన్నది పవన్ ఫ్యాన్స్ కొంచెం గుర్తుంచుకోవాలంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం దాదాపు దశాబ్దం పాటు సరైన హిట్ లేక సతమతమవుతున్న పవన్కు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ను పవన్ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి పవన్ బాక్సాఫీస్ కింగ్ని చేసే నేపథ్యాన్ని కొందరు పవన్ అభిమానులకు గుర్తు చేస్తున్నారు. అయితే ఈ విషయాలను మర్చిపోయిన పవన్ అభిమానులు ఇలా దువ్వాడ జగన్నాథం టీజర్ను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం అన్న కామెంట్స్ వస్తూ ఉండటంతో పవన్ అభిమానుల్లోని ఒక వర్గం అంతర్మదంలో ఉంది అన్న వార్తలు ఇండస్ట్రీలో వస్తున్నాయి.